సార్ అర్జెంట్ గా ఒకసారి బస్సు ఆపించండి సార్, పాట పాడాలి. రన్నింగ్ లో పాడిందే చాలకుండా బస్ ఆప్ మరి పాడతారా మీరు పాటలో? ఆ పాట కాదు సార్, ఈ పాట. అమ్మో. వావ్ బ్యూటిఫుల్. ఏమైంది? మీరు నా ఉంగరం గురించి చెప్తే నమ్మలేదు కదా. ఏ చూడు, నా ఉంగరం ఎవరికో దొరికింది. ఎవడో ఉంగరం కొట్టేసి ఉత్తరం వదిలేశాడే. చూడు, కథలు టైం పాస్ కెని, అవి నమ్మి కలల కంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో తెలియదు, కానీ నీ ఉంగరం నాకు చేరింది. నీకోసం వస్తున్నాను. చందు, మీరు నమ్మకపోయినా ఆ ఉంగరం ఎవరికి దొరకాలో వాళ్ళకే దొరికింది. అతను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఐ హావ్ టు ఫైండ్ హిమ్. నువ్వు తర్వాత కనిపెడదు గాని, నువ్వు ఇప్పుడు మాతో హైదరాబాద్ రాకపోతే మీ అన్నయ్య మా అందరినీ చంపేస్తాడు. అదిగో బస్ బయలుదేరుతుంది, వెళ్దాం పద. మ్యాటర్ తెలిసి నీకు సుబ్బారావు మేడం ఒకే బర్త్లో అడ్జస్ట్ అయిపోతారట్రా. సారీ సార్, ఐఎమ్ సారీ. హై, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా బ్యాగ్ చూసుకుంటారా? థ్యాంక్ యూ. హే, నీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ముందు నేను వచ్చాను, లైన్ లో నుంచోని తెలీదా? ఏంటి ముందు వచ్చేది వెనక వచ్చేది? లైన్ లో నుంచోడానికి ఇదేనా రేషన్ షాపా? ఏంటో అంత అర్జెంట్? ట్రైన్ వచ్చేసింది. స్వాతి అక్కడ టాయిలెట్కి వెళ్ళిందే. అది వస్తుంది ఇక్కడ, మనం వెళ్దాం రా. సరిపడ. Open the door! Hello! Hello! Open the door! Open the door! Hello! Open the door! ఎవరైనా ఉన్నారా? Open the door! ట్రైన్ వెళ్ళి చాలా సేపు అయింది. నేను నీ పేరు అడగలేదే. అసలు లోపల ఉంటే బయట గడి ఎందుకు పెట్టావు? అదే నాకు అర్థం అవ్వలేదు, బయట గడబెట్టి లోపల నువ్వేం చేస్తున్నావు అని. నోరు మూసుకొని పద, బయట ఏదైనా టాక్సీ దొరుకుదాం, వెతుకుదాం రా. నువ్వు చలికి చలివుడు ముద్దలా అయిపోతుంటే వెచ్చగా ఉంటుంది కదా అని కాసేపు వాటేసుకుందాం అనుకున్నాను. ముందు కార్ ఆపి మరి అదిగా తను దింపే, లేకపోతే నేనే దిగిపోతాను. అరే ఇదేదో మ్యాజిక్ లా ఉంది, మీరు కార్ ఆపమన్నారు అదే అయిపోతుంది. ఓసారి అది చూడండి. అన్నా వీళ్ళిద్దరు అర్జెంట్ గా చంద్రగిరి స్టేషన్ కి వెళ్ళాలట. ఇక్కడ దాకా నా టాక్సీలు వచ్చారు. నీ దగ్గర 2 చిన్న టాక్సీలు ఉన్నాయి కదా, చెరోటేస్తే అక్కడ దాకా వెళ్తారు. సరే రండి, అవిగో మీ టాక్సీలు. విష్ యూ హ్యాపీ జర్నీ. అరే నీ ఫ్రెండ్స్ అంతా కంగారు పడతారంటే ఎవరో అనుకున్నా, వీళ్ళ నీ ఫ్రెండ్స్. ఎందుకు పిచ్చోళ్ళ నవ్వుతున్నావు?
ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గాడిద మీద ఇంకో గాడిద కూర్చోవడం చూస్తాను. ఛీ, నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. కమాన్ డాంకీ, మూవ్, కమాన్, కమాన్ డాంకీ, డాంకీ. ఇది ఒక్కటే తిరిగి వస్తుంది. గాడిదేమైందబ్బా? ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి ఇలా వచ్చా? స్టేషన్ షార్ట్ కట్ ఏమైనా ఉందా? నువ్వు కొంచెం ఆపి నన్ను పైకి లాగుతావా? అమ్మో, నీకు చెయ్యిస్తే నువ్వు నన్ను కిందికి లాగేస్తావు. నా చేతులు నొప్పి పెడుతున్నాయి, ఇంకెక్కువసేపు పట్టుకోలేను. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్. ఇదంతా నీ వల్ల. ముందుకి నుంచి పోరా. ఏయ్, నువ్వు ముందు పోవే పుస్కి. ముందు నువ్వే పోరా. సరే, నువ్వు ముందు నేను ముందు అని కొట్టుకోవడం మానేద్దాం. కాంప్రమైజ్ కొద్దాం. ఓకే? ఓకే. నేను 1 2 3 అంటాను. ఇద్దరం ఒకేసారి సారీ చెప్పేసుకుందాం. ఓకే? 1 2 3. సారీ. ఇట్స్ ఓకే. ఐ హేట్ యు. స్వాతి గారు రండి. బాబు గారు మీరేం కంగారు పడకండి. మేమే దొంగలం కాదు. మిమ్మల్ని చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. అసలు ఏమైందంటే అండి, పాప అమ్మాయి ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వచ్చేసిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కోసం ఎదుగుతున్నారు. ఒక నిమిషం, మీరు భయపడకండి. ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియక పగలపూట అయితే మీ ఇంట్లో ఎవరుంటారని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చానండి. మీరున్నారని తెలియదండి. సర్లేండి, మేము వెళ్ళిపోతాం. మీరు ట్యాంక్స్ అవ్వకండి, మీరు భయపడకండి. ఏమండి స్వాతి గారు, అదండి వెళ్ళిపోదాం. ఏమే తాళం చెవి ఏ కుండి కింద పెట్టావు? ఏ కింది కింద పెట్టానో ఎత్తి చూస్తే తెలుస్తుందని మీకు ఎన్నిసార్లు చెప్పాను? జోక్ ఆపు, బాగా టైర్ అయిపోయి ఉన్నాను. అయ్యో, మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వచ్చిన మీకు లైట్స్ ఆఫ్ చేయాలని తెలీదా? అసలు నేను ఇంటికి వస్తేగా లైట్లు ఆఫ్ చేయడానికి వేయడానికి. మీరు వేయకపోతే ఎవరేస్తారు? అదిగా ఉందిగా మీ అమ్మ. మనం అలా బయటకు వెళ్ళగానే లైట్లు వేసినట్టు ఇటు తిరుగుంటది. మన ఎంట్రీ చూసి ఏమి ఎరగనట్టు మంచం ఎక్కేసింది. ఇది సామాన్యురాలు కాదు. పక్షవాతం వచ్చి మంచం మీద పడున్నాడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే కళ్ళు పోతాయి. పోతే పైన ఏదో ఒకళ్ళు ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను. మిమ్మల్ని అయినా నర్స్ లీవ్ లో ఉన్నప్పుడు మీ బోర్డు ఉద్యోగానికి లీవ్ పెట్టి ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోవచ్చుగా. హలో, శాలరీ తక్కువ కదా ఏంటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓనర్ ఆఫ్ ది హౌస్. మీరు కాదు, నేను. తెలుసు, నిన్నే అన్నాను. దీనికేం తక్కువ లేదు. ఇంతకీ మా అమ్మ కాళ్ళకి రాయడానికి యూకలిప్టస్ ఆయిల్ తీసుకురమ్మని తీసుకొచ్చారా? ఏమే, యూకలిప్టస్ ఆయిల్ కొందామని సూపర్ మార్కెట్ కి వెళ్ళానే. 2 బ్రూ ప్యాకెట్లు కొంటే 2 బాంబే రవ్వ ఫ్రీ అన్నారు. 2 బాంబే రవ్వ కొంటే 2 బ్రూ ప్యాకెట్లు ఫ్రీ అన్నారు. నేనేం తెలివి తక్కువ అవి ఇవి ఎడపడా కొనేశాను. ఇవన్నీ కొంటే 5 లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఫ్రీ. ఇంజిన్ ఆయిల్ దేనికి? మీ అమ్మ కాళ్ళకి రాయడానికి. రాత్రి బౌళ్ళు నిద్ర లేకుండా చదువుతున్నావు అనుకుంటా. కడుపు నిండా తినాలమ్మా. ఏంట్రా నువ్వు వచ్చావు? వరేడి నన్ను పోలీసులకు పట్టించి ఆడు జంప్ అయిపోయాడు మీరే వాడిని బలవంతంగా ఇంట్లోంచి తరిమేశారు. వాడు అసలే నోట్లో నాలుగు లేని అమ్మాయికుడు. వాడి మనసు పాడయి వాడికి ఏదో చేసేసుకుని ఉంటాడు. కుళాయి అప్పు.
డ్రైవర్ స్కూటీకి అలవాటు పడ్డాడు. ఆకలిస్తే ఆడే తిరిగి వస్తాడు. ముందు నాకు ఆకలిస్తుంది అన్న బిడ్డ. నేను చచ్చినా పెట్టను. మళ్ళీ నా బిడ్డ తిరిగి వచ్చేంత వరకు ఈ ఇంట్లో ఎవరికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. పాపం నా బిడ్డ తిండి కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఏమో. ఆహా, వేడి వేడి ఉప్మా. ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండుకొని తింటే ఉంటది నా స్వామి రంగా. ఏ క్లాస్ గా ఉంది. ఇది వస్తే పుచ్చత్తా, ఈ మధ్య ఉప్మా దొంగతనాలు కూడా మొదలు పెట్టావే. అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే. నిజం చెప్పు, తిన్నావా ఎక్కడ దాచిపెట్టావా? తింటమే కాకుండా ఇమీడియట్ గా నేను నెమరేట కూడా మొదలు పెట్టావే. నీ పని చెప్తా. ఏమే ఏమే అబ్బబ్బా ఏంటండి? ఏంటా? ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందా కదా అని నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేశా. పిండుకుని తినండి. అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏదే ఏ తినడానికి? ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఏం తిల్లా? నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగని నంగనాచలా పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే ఒళ్ళు రాలిపోతాయి. నమస్కారం. మీ అమ్మ తెల్లదే, ఎవడో ఉప్మా దొంగ వచ్చి మనకు దొరికిపోతానేమోనన్న భయం వేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి. అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మరీ అది దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడాల్సి. ఏమే ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే? నిన్ను వదిలిపెట్టనే, నీ సంగతి చూస్తాను. ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొంపలో.